నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయని ఎలా తెలుసుకోవాలి? ఇంట్లో చెడు శక్తులు పోవాలంటే ఏం చేయాలి? వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభాశీస్సులండి. గురువు గారు, ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయి అనడానికి మనకి ఎలాంటి సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి? చాలా మంచి విషయం అడిగారు. అది మనకు ఇంట్లో చెడు శక్తులు ఉన్నాయి అని చెప్పడానికి ఒక్కటి కాదు, అనేకమైనటువంటి మెసేజ్ వస్తూనే ఉంటుంది. ఆ మెసేజ్ ఏంటంటే, ముందుగా మనిషికి పనుకొని నిద్రపోతున్నాడు అనుకుందాం, చెడు కళలు వస్తాయి. అంటే చెడు కళలు అనేటివి ఇంట్లో ఆ ఇంటి ఇల్లాలకు కానీ, లేదంటే ఇంటి యజమానికి కానీ, లేదా ఇంట్లో పిల్లలకైనా సరే వాళ్ళకు చెడు స్వప్నాలు వస్తూ ఉంటాయి. చెడు స్వప్నాలు వస్తున్నాయి అంటే ఆ ఇంట్లో చెడు నెగటివ్ ఉంది అని అర్థం. ఉన్నప్పుడు అధికంగా దుస్వప్నాలు రావడం. ఆ దుస్వప్నాలు కూడా ఏమిటి? భయంకరమైనగాను, లేదంటే చెడుగాను, లేదా పిచ్చిగాను, లేదంటే భయానికి గురి చేస్తున్నట్టుగాను అనేక రకాలైనటువంటి చెడు కళలు వస్తుంటాయి. ఈ చెడు కళలు, ఈ దుస్వప్నాలన్నీ కూడాను వస్తున్నాయంటే ఆ ఇంట్లో చెడు ఎక్కువగా ఉంది అని అర్థం. అంటే నెగటివ్ ఎక్కువగా ఉంది. అందులో ఇంకా కూడా మనిషికి మనము అధికంగా ఆ నెల అనుకుందాం, లేదంటే ఆ సంవత్సరం అనుకుందాం, అనారోగ్యంగా ఒకటి పోతే ఒకటి ఇక్కడ మనకు చెడు కళలు వచ్చినప్పుడే అర్థమైపోతుంది. ఇంకా కూడా ఆ ఇంట్లో డల్నెస్ ఉండడం, డల్లో ఎక్కువగా ఉండడం, లేదంటే తరచూ ఆ ఇంట్లోకి ఏదైనా గబ్బిలాలు రావడం, పాములు రావడం, విషసర్పాలు వచ్చిపోతూ ఉండడం, తరచూ బల్లులు అధికంగా ఎక్కువైపోయి అరుస్తూ ఉండడం, దాన్ని బల్లి శకునం అంటారు. అధికంగా మనం ఏదైనా మాట్లాడుకుంటుంటే ఒకటేమైనా అది పలుకుతూ ఉంటుంది, అరుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే చెడు సంకేతాలు అన్నమాట. ఇవన్నీ కూడా చెడు సంకేతాలు. వాటి వల్ల ఏంటంటే ఆ ఇంట్లో మనము ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే, ఒక కుటుంబం ఎగ్జాంపుల్, వాళ్ళు ఆర్థిక పరంగా బాగా అభివృద్ధిలో ఉన్నారు. వాళ్ళు ఎప్పటికీ మరి అలాగే అభివృద్ధి చెందుతూనే వెళ్ళొచ్చుగా. కొన్నేళ్ళు బాగా అభివృద్ధిలో ఉన్నారంటే మళ్ళీ అక్కడ డౌన్ అయిపోతారు. ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో చెడు అనేది, నెగటివ్ అనేది ప్రవేశించింది కాబట్టి చెడు అనేది ఉండడం వల్ల వాళ్ళు బాగా మంచి అభివృద్ధిలో ఉన్నటువంటి కుటుంబము మళ్ళీ అధపాతాళానికి పడిపోతుంది. అంటే గురువుగారు, ఇది ఇంటికి సంబంధించిందా లేదా వ్యక్తుల జాతకాలకు సంబంధించిందా? ఒక కారణం వల్ల అయితే రాదు. గురుగారు, ఒక కాలర్ ఉన్నారు, తర్వాత మనం మాట్లాడదాం. వీరాంజనేయులు, నమస్కారం అండి. నమస్కారం. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నా గురించే మేడం. మీ గురించేనా అండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/11/1978. 1978 11/4. అవును మేడం. టైం అండి, ఏ టైంలో జన్మించారు? నైట్ సుమారు 8 నుంచి 10 లోపు మేడం. 8 నుంచి 10 గంటల మధ్యలో నైట్. అంతే. ఏ ప్రాంతం అండి? అంటే అప్పుడు మేము ఉంది ప్రకాశం జిల్లా మేడం, మేము ఉండేది. ఓకే, మీరు జన్మించింది ప్రకాశంలో. ఓకే అండి, గురువు గారితో మాట్లాడండి. హలో, నమస్కారం గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. 4వ తారీఖు 11వ తారీఖు 4వ నెల 1978. సార్, 4వ తారీఖు 11వ నెల 1970. సరేనా, పర్వాలేదు. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ కాలయుక్తి నామ సంవత్సరము, అలాగే కార్తీక మాసంలో పుట్టారు. అలాగే మీరు పుట్టినటువంటి తిథి కూడాను త్రయోదశి, చవితి వచ్చేసిందండి ఆల్రెడీ, 4వ తారీఖు కాబట్టి. శుద్ధ చవితి, శనివారము, అలాగే మూలా నక్షత్రము, 2వ పాదము, ధనుసు రాశిలో పుట్టారు. జన్మనామం వచ్చేటప్పటికి యోగి, యోగేశ్వరరావు అని పేరు పెట్టాలి. ఏం పేరు పెట్టారు? ఏనా? వెంకటరామాంజనేయులు. సరే, అది ఇంటి దేవుడి పేరు పెట్టుకున్నట్టున్నారు. ఇంటి దేవుడు అంటే ఎక్కువ శాతం అందరూ కూడా వెంకటేశ్వర స్వామి పేరే పెట్టుకుంటుంటారు కాబట్టి. అలాగే మీరు పుట్టిన సమయాన్ని బట్టి మీ జాతక రీత్యా
చదువులోను ఆటంకాలు, ఆరోగ్య విషయంలోనూ కూడా ఏదైనా కడుపుకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు వచ్చాయా? ఉన్నాయి సార్. అప్పుడు అపెండిక్స్ ఆపరేషన్ అయింది. కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అనేది ఇంకా పోను భవిష్యత్తులో చాలా మేజర్ సమస్యలు ఉన్నాయి. అలాగే కంటికి సంబంధించి, తలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సైట్ ఏమన్నా వచ్చిందా? లేదు సార్. పర్వాలేదు, వచ్చే అవకాశం ఉంది. సైట్ అంటే సైట్ అని కాదు, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఎక్కువగాను. సైట్ ఉంది సార్. మరి లేదంటే విందాక సరే పర్వాలేదు. వివాహ విషయంలో కూడా నష్టాలు ఉన్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలి. మీరు ఏం జరిగింది? అరేంజ్ మ్యారేజా, ప్రేమ పెళ్ళా? సార్ ఫస్ట్ మీరు అనుకున్నట్టు అది ఫెయిల్ సార్, తర్వాత అరేంజ్ మ్యారేజ్ సార్. అదే మీ జాతక రీత్యా ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సింది ఉంది. అయితే మీరు ఇష్టపడి చేసుకున్నా లేదంటే అరేంజ్ మ్యారేజ్ జరిగినా కూడా వివాహ జీవితంలో సమస్యలు ఉన్నాయి. మామూలుగా అయితే రెండో వివాహం జరగాల్సినటువంటి నష్టాలు ఉన్నాయి. ఆల్రెడీ ఫెయిల్ అయింది కాబట్టి ఇంకా బాగున్నట్టు ఉన్నారనుకుంటున్నాను. అలాగే చదువులో కూడా మీకు ఆటంకం జరిగింది కదా? మధ్యలోనే డ్రాప్ అయిపోయింది సార్ ఇంటర్మీడియట్. నో డ్రాప్ కావడం కాదు, ఇక్కడ జీవితం, ఎవరి జీవితమైనా కూడా జాతక ప్రకారంగానే నడుస్తుంది. అంటే వాళ్ళ పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళ ఆలోచనలు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆలోచించవచ్చు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ మనిషి పుట్టుక, జననం, మరణం అంతా కూడా దైవాధీన ప్రకారంగానే నడుస్తుంది. మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనకు మంచి జరిగిందనుకోండి, నా అంతటి అదృష్టవంతుడు లేడనుకుంటాం. కష్టం వచ్చిందనుకోండి, నా అంత దురదృష్టవంతుడు లేడంటాం. అన్నీ మనమే మాట్లాడతాం. కానీ విధి విధానాలన్నీ కూడా ప్రకృతి ప్రకారంగానే జరుగుతాయి. మనిషికే కాదు, ఈ ప్రపంచంలో ప్రతి జీవరాశికి కూడాను. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా నీ జాతక రీత్యా వచ్చేటప్పటికి అన్ని ఒడిదుడుకులు, నష్టాలు ఉన్నాయి. ఆర్థిక నష్టాలు కూడా జరిగాయి, ఇంకా కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పూర్తిగా జాతకం అంతా కూడా క్షుణ్ణంగా తెలుసుకోండి, దానికి పరిష్కారం చేసుకోండి. ఇకనన్నా అంటే ఇంకా మిగతా జీవితం అన్నా కూడా సుఖంగా, సంతోషంగా జీవించడానికి అవకాశం ఉంటుంది నాన్న. శుభం. గురుగారు, చదువు శక్తులకి అంటే దేనికి సంబంధించింది? ఇందాక మనం అనుకుంటున్నాక అంటే మనము దాని గురించి ఇలా అని చెప్పడానికి లేదు, అనేక రూపాలలో అది ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రతి చిన్న విషయం చెప్పడం కన్నా ఇందాక మనం చెప్పుకుంటున్నది బాగా అభివృద్ధిలో ఉన్నటువంటి కుటుంబం, అభివృద్ధి చెందుతున్న కుటుంబం అట్లాగే కంటిన్యూ కూడా వాళ్ళ జీవితాంతం కూడా అభివృద్ధి చెందొచ్చుగా. కానీ మళ్ళీ మధ్యలో డౌన్ అయిపోతారు. ఆర్థిక పరంగా అభివృద్ధి లేకుండా ఆగిపోతుంటుంది. ఎందుకు వస్తుంది అంటే ఇందాక ఇదే చెడు శక్తులే అందం. ఇవన్నీ కూడా మూఢనమ్మకంలో మాట్లాడుకునే మాటలు. మనం ఎలా మాట్లాడుకున్నా, తెలుగులో మాట్లాడుకున్నా, ఇంగ్లీష్లో మాట్లాడుకున్నా, ఏ రకంగా మాట్లాడుకున్నా నష్టమే. అదే నెగిటివ్. దాన్ని కూడా మనము ఆ సమయము మనం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఏదన్నా 1-2 మనకు ఆటంకాలు వచ్చినప్పుడు జాగ్రత్త పడి దాన్ని తెలుసుకొని జాగ్రత్త పడి పరిష్కారం చేసుకుంటే మనము ఇంకా కూడా ఎక్కువగా గ్రౌండ్లో పడిపోయే విధంగా లేకుండా, కింద పడే విధంగా లేకుండా ఉన్న దాంట్లోనే మనము కొనసాగించే అవకాశం అన్నా ఉంటుంది. లేదంటే మళ్ళీ అభివృద్ధి చెందే అవకాశమే ఉంటుంది. ఇదే కాకుండా ప్రతి విషయంలో కూడాను ఒకటి కాదు, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఇంట్లో మనకు ప్రతి ఒక్క మనిషికి ఇంటి ఇల్లాలకి ముఖ్యంగా తెలుస్తుంటుందండి. ఆ ఇంటి ఇల్లాలకి 100% జరుగుతున్నవి జరిగిపోయినటివి ఎలా తెలుస్తున్నాయో, జరుగుతుంది కూడా ఎలా అర్థమవుతుందో, జరగబోయేది కూడా చాలా మందికి ముందే అర్థమవుతుంటే తెలుస్తుంటుంది. కానీ దాని నుంచి బయటపడలేరు. ఆ నెగిటివ్ ఏంటంటే మనిషికి గ్రహణం పట్టినట్టుగా. ఇప్పుడు ఈ ప్రపంచానికి అంతా కూడా గ్రహణం అనేది ఎందుకు ఉంది? బాగా వెలుగునిస్తున్నటువంటి సూర్యుని ఒక్కసారిగా ఆవహించేస్తుంది, అంటే అడ్డగించేస్తుంది. నెగిటివ్, అది చెడు. ప్రపంచానికి చెడు అన్నది ఉన్నప్పుడు ప్రతి మనిషికి కావచ్చు, లేదంటే ఆ కుటుంబానికి కావచ్చు, అప్పుడప్పుడు ఆ చెడు అనేది వస్తుంటుంది, అన్ని విధాల నష్టం చేస్తూ ఉంటుంది. ఆ చెడును కూడా మనము ఛేదించడమే మనం ఈ యొక్క జ్యోతిషం అని చెప్పడం కానీ, దాన్ని మనం పరిష్కారం చేసుకోవడానికి కానీ అనేక రకాలుగా పరిష్కారాలు ఏంటో ఒక కాల్ తర్వాత మాట్లాడుతాం. గురువు గారు, శ్రీనివాసరావు మేడ్చల్ నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏ సంవత్సరం అండి? 69 మేడం. 1969. ఏ నెల అండి? జనవరి 15. జనవరి. మళ్ళీ ఒకసారి చెప్పండి. 1969 జనవరి. డేట్ అండి? 17 మేడం. 17. టైం అండి? నైట్ 12:45. నైట్ 12:45. మంత్ ఎప్పుడు అన్నారు? జనవరి. జనవరి. అంటే నెక్స్ట్ డే 18 అండి, అంటే తెల్లారితే 18th వెళ్తారా? అవును మేడం. ఓకే అండి. ఏ ప్రాంతం అండి? తెనాలి. తెలియచేస్తాం. మాట్లాడండి గురుగారు. హలో. నమస్తే గురువు గారు. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ కీలక నామ సంవత్సరం మాఘమాసంలో పుట్టారు. అలాగే మీరు పుట్టినటువంటి తిథి కూడాను పాడ్యమి. సూర్యోదయం అయితే ఆదివారం అవుతుంది, ఇంకా కాలేదు కాబట్టి శనివారం రాత్రి. అలాగే మీరు పుట్టినటువంటి నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం, మకర రాశి. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీ జాతకరీత్యా ఇప్పటికీ ఆర్థిక పరంగా కనీసం ఒక 2-3 సార్లైనా నష్టపోయి ఉండాలి. అవును గురుగారు. భారీ స్థాయిలో నష్టపోవడం జరగాల్సింది ఉంది. అవును. మీ జాతకరీత్యా కూడా అపసవ్య కాల సర్పదోషం, అంటే నిన్న కూడా ఇలాంటి ఒక జాతకమే లైవ్లో వచ్చింది. ఇప్పుడు కూడా ఇది 2వ జాతకం. అంటే ఎన్ని రోజుల నుంచి కూడా చూస్తున్న వాటిల్లో అపసవ్య కాల సర్పదోషం అంటే చీకటి. సవ్యము అంటే పగలు, అపసవ్యము అంటే చీకటి. దీని ప్రకారంగా చూసుకుంటే నీ జాతకరీత్యా అనేక నష్టాలు పడ్డట్టు తెలుస్తుంది. ఆర్థికంగా నష్టాలు కానీ, వివాహ జీవితంలో కూడా నష్టాలు కానీ. వివాహ జీవితంలో ఏమైనా నష్టాలు జరిగాయా? అంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి గురుగారు. ఆర్థిక పరంగా భారీ స్థాయిలో నష్టపోవాల్సి ఉండింది. అవునండి. ఏం జరిగింది అంటే లక్షల్లో కానీ కోట్లల్లో కానీ ఎంత ఉన్నా కూడా నష్టపోయే అవకాశమే ఉండింది. అవునవును గురించి అప్పుల పాలైపోయి అంతా నష్టపోయాను. స్థానచలనం కూడా, అంటే మీరు పుట్టిన స్థానంలో ఉండరు. అవును గురుగారు. ఎక్కడున్నారు ఇప్పుడు? ఎన్నో స్థానంలో ఉన్నారు? ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను గురుజీ. ఇంతకుముందు విజయవాడలో ఉన్నాను. ఓకే, పర్వాలేదు. అయితే నీ జాతకరీత్యా అపసవ్య కాల సర్పదోషము అనే దానివల్ల ఆర్థిక పరమైనటువంటి నష్టాలు అనేది ఇంకా కూడా భవిష్యత్తులో ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఇప్పటికైనా సరే వాటి నుంచి మనం తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా నెక్స్ట్ ఇంకా జరగకుండా చూసుకోవడం అనేది, జరిగిపోయిన దాని గురించి ఏం చేయలేము, అయిపోయినట్టే. ఇంకా జరగబోయే దాని గురించి మనం మన భవిష్యత్ గురించి చూసుకోవాలి. నష్టం జరగకుండా అభివృద్ధి చెందడం మాత్రమే ప్రయత్నం చేయొచ్చు. అది కూడా మీరు సంప్రదించండి. లైవ్లో మనం పూర్తిగా తెలియచేయడానికి సమయం సరిపోదు. ఒక జాతకం చూడాలంటే మినిమం ఒక గంట నుంచి 2 గంటల సమయం పడుతుంది ఒక జాతకం చూడాలంటే, అది కూడా తొందరగా స్పీడ్గా చూస్తే కూడా. అలా అపాయింట్మెంట్ తీసుకోండి, మీ జాతకం గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకోండి, దానికి తగిన పరిహారం చేసుకోండి. అంటే మనం పరిహారం కూడా ఏది పడితే ఎలా పడితే అలా చేయకూడదు, మనకు తగినటువంటి పరిహారం మాత్రమే చేయాలి. అప్పుడు ఆ జాతకానికి తగినట్టు పరిహారం చేస్తే చక్కగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి మార్గం ఉంది. లేదంటే ఒకవేళ అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు, కానీ నష్టపోయే అవకాశం ఉండదు. అలా పరిష్కారం చేసుకోండి. ఎందుకంటే రాత్రికే నువ్వు కోటీశ్వరుడు అవుతావని చెప్పను. ఎందుకంటే చేసిన దాన్ని బట్టి ఉంటుంది, మనం చేసిన దాన్ని బట్టి. కానీ చేసిన దానికి వృధా కాదు, నష్టపోయే అవకాశం ఉండదు. కంపల్సరిగా ప్రశాంతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. లేదా మనము చేసేదాన్ని బట్టి కూడా బాగా మళ్ళీ రిచ్గా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. అలా చేసుకున్నానా, అది చేసుకోకపోవడం నీ ఇష్టం. శుభం. మరో కాలర్ రాజు తుని నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి రాజు గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏ సంవత్సరం అండి? నాదండి 22. కాదండి, సంవత్సరం చెప్పండి. సంవత్సరం 78 అండి. 1978. అవునండి. ఏ నెల అండి? ఏప్రిల్ అండి. ఏప్రిల్. డేట్ అండి? 22 అండి. డేట్ 22. టైం చెప్పండి. టైము రాత్రి 7 గంటలకండి. రాత్రి 7 గంటలకు. ఏ ప్రాంతం అండి? తుని అండి.
ఇది ఆంధ్ర అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో సార్ నమస్తే అండి. దీర్ఘాయుష్మాన్ భవ. డేట్ ఎప్పుడు అన్నారు? 28 22 ఏప్రిల్. 22 ఏప్రిల్. టైం ఉదయం కదా? సాయంత్రం అండి, సాయంత్రం 7 అండి. 7 గంటలు. 7 గంటలకి. సరేనన్నా, పర్వాలేదు. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ కాలయుక్తి నామ సంవత్సరం చైత్ర మాసంలో పుట్టారు. అలాగే ఆ రోజు వచ్చేసి పౌర్ణమి, శనివారము, చిత్తా నక్షత్రము, అలాగే 3వ పాదము, తులారాశిలో పుట్టారు. జన్మనామం వచ్చేసి రాము. ఏం పేరు పెట్టారు? రాజుబాబు అండి. రాజుబాబు జన్మనామమే, పర్వాలేదు. తర్వాత వచ్చేసి మీరు పుట్టిన సమయాన్ని బట్టి మీ జాతక ప్రకారంగా కూడాను గ్రహణ దోషం ఉండడం వల్ల ఆర్థిక నష్టము, ఆరోగ్య నష్టము రెండు కూడా జరిగి ఉంటాయి. ఆర్థిక నష్టం అయితే ఉంది కానీ ఆరోగ్య నష్టం అయితే లేదండి. జాగ్రత్త, ఫ్యూచర్ లో ఉన్నాయి. ముందు జాగ్రత్త పడు. మనం ఏదైనా సరే తక్కువ అంచనా వేయకూడదు. ఆర్థిక నష్టం అనేది కూడాను మామూలుగా అయితే ఇప్పటికీ 1-2 సార్లు జరిగి ఉండాలి. జరిగిపోయినాయండి. అది కూడా ఎంత ఉన్నా కూడా కర్పూర హారతి లాగా కరిగిపోయేదే. మళ్ళీ కొత్తగా జీవితం అన్నమాట నీ జీవితం అనేది. అలాగే వివాహ విషయంలో కూడా కాస్త ఆలస్యమన్నా జరిగి ఉండాలి, లేదంటే భార్యాభర్తల మధ్య ఎడబాట్లు జరిగాయా? అంటే చిన్న పర్వాలేదు, అదృష్టవంతుడివే. అయితే నీ జాతక రీత్యా ఇంకా కూడా నష్టాలు కనపడుతూనే ఉన్నాయి. ఎంత అభివృద్ధి చెందుతావో స్పీడ్గా, ఫాస్ట్గా ఎంత అభివృద్ధి చెందుతావో అంతే నష్టం కూడా ఉన్నాయి. జాగ్రత్తగా నీ జాతకాన్ని అంతా కూడా పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని దానికి తగిన పరిహారం చేసుకో. జీవితంలో నష్టపోకుండా అభివృద్ధి చెందుతావు, పూర్తిగా సంపూర్ణంగా అభివృద్ధి చెందుతావు నాన్న. అలా చేసుకోండి, మంచి జరుగుతుంది. శుభం. గురుగారు, ఇంట్లో చెడు శక్తులు ఉంటే ఏం చేయాలి గురుగారు? చాలా మంచి విషయము. మన ఇంట్లో ఏదైనా నష్టం జరుగుతుందనుకోండి, సింపుల్ రెమెడీ కూడా మనం చేసుకోవచ్చు 2 విధాల. ఒకటి, ఎరుపు జాకెట్లో కల్లుప్పు అంటే 5 పావులు, 1.5 కిలో ఎరుపు జాకెట్లో వేసి మూట కట్టేసి, అంటే ఆ ఉప్పులో కూడా మిరియాలు వేసి మూట కట్టి సింహద్వారానికి పైన కట్టినట్టు అయితే ఆ ఉప్పు అనేది మనల్ని ఫిల్టర్ చేస్తుంది చెడు నెగిటివ్ని. అంటే మన ఇంట్లోకి సింహద్వారానికి ముందు బయట ఉంది కాబట్టి మన ఇంట్లోకి వచ్చేటువంటి, మనం ఇంట్లోకి వెళ్తూ లోపలికి బయటికి వస్తూ ఉంటాం కదా, అలాగే నెగిటివ్ అనేది మన ఇంట్లోకి రాకుండా అక్కడే అది స్టాప్ అయిపోతుంది. అంటే ఫిల్టర్ అయిపోతుంటది. ఇప్పుడు మనం ఎవరైనా చేయొచ్చు గురుగారు? ఎవరైనా చేయొచ్చు. అయితే ఇది మంగళవారం కానీ లేదంటే ఆదివారం కానీ ఈ 2 రోజులు మాత్రమే చెయ్యాలి. అలా చేస్తే చెడు నెగిటివ్ రాకుండా ముందు జాగ్రత్త. కానీ ఎన్ని రోజులు పెట్టాలి గురుగారు? అలాగే ఉంచేయచ్చు. ఒకవేళ ఉప్పు కరిగిపోతుంది అంటే అందులో మిరియాలు ఉంటాయి కాబట్టి ఉంచొచ్చు, ఏం పర్వాలేదు. కారిపోయినా కూడా మంచిదే. అంటే మన ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషం కానీ నెగిటివ్ కానీ ఉప్పు కరిగి ఎలా పోతుందో అలాగే పోయినట్టే. అందువల్ల మెయిన్ ప్రధానంగా అంటే సింపుల్గా ఖర్చు లేకుండా, అంటే పెద్ద ఖర్చు లేకుండా. లేదు ఇంకా కూడా అంటే మన ఇంటి ముందు ఆవు పేడతో వారానికి 1 రోజన్నా కల్యాపు చల్లడం, లేదంటే ఈశాన్యంలో ఒక అంటే ఆవు పేడని ముద్ద చేసి అక్కడ పెట్టి కాస్త పసుపు కుంకుమ గరిక, ఆవు పేడ పైన గరికను కుచ్చడం, అలా చేస్తే ఎటువంటి నెగిటివ్ అయినా సరే పోతుంది. అంటే ఎటువంటి చెడు అయినా కూడా వెళ్ళిపోతుంది తప్పకుండా. ఇవి సింపుల్ రెమెడీనే, కానీ ఇవి మనము చాలా మందికి రుచించదు. అంటే ఈ చిన్న చిన్న రెమెడీలు అనేది వాళ్ళకి రుచించదు. కొంతమందికి ఖర్చు పెడితేనే అది అబ్బో మంచి పరిహారం అనుకుంటారు. లేదంటే కొంతమంది చిన్న రెమెడీతోనే సంతోషపడతారు ఇలా. కానీ 100% ఈ రెండిట్లో ఏది చేసినా కూడా మనకు చెడు అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా అది పోతుంది. చక్కగా మనకు ప్రశాంతంగా ఇంటెల్లపాది అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మరో కాలర్ నాగలక్ష్మి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి నాగలక్ష్మి గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏ సంవత్సరం అండి? 2001 సంవత్సరం. 2001 సంవత్సరం. నెల అండి?
ఆగస్ట్ నెల అండి. ఆగస్ట్. డేట్ అండి 18వ తారీఖు. 18. టైం చెప్పండి. ఉదయం 11:58 అండి. 11:58. అవునండి. ఏ ప్రాంతం అండి? భీమవరం అండి. ఓకే అండి. 2001 ఆగస్టు 18. 18. అవునండి. సమయం ఎన్ని గంటలకు అన్నారు? 11:58. సరేనమ్మా. మీ అబ్బాయి అమ్మా? అవునండి. మీ అబ్బాయి పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ వృషనామ సంవత్సరం శ్రావణ మాసంలో పుట్టారమ్మా. అవునండి. అలాగే అబ్బాయి పుట్టింది అమావాస్య గడియల్లో పుట్టాడు, శనివారము. అలాగే ఆశ్లేష నక్షత్రము కర్కాటక రాశిలో పుట్టాడు. అబ్బాయి పుట్టిన సమయాన్ని బట్టి అబ్బాయి జాతక ప్రకారంగా చదువుకు ఆటంకాలు, చదువులో ఏమన్నా ఇంటర్ డిగ్రీలో ఏమన్నా ఆటంకం ఏర్పడిందమ్మా? అయిపోయిందా? సరే అమ్మా. మరి ఉద్యోగం వచ్చిందా? ప్రైవేట్ గా చేస్తున్నారండి, పర్మనెంట్ గా లేదండి. సరేనమ్మా, పర్వాలేదు. అబ్బాయి జాతక ప్రకారంగా విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, లేదంటే వివాహంలో కానీ ఈ మూడిట్లో ఈ యొక్క నష్టం ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఆటంకాలు అది చదువులోనే జరగాలి, చదువులో జరగలేదంటే ఉద్యోగంలోనూ కానీ, లేదంటే వివాహ విషయంలో కానీ ఈ నష్టం అనేది ఏ విధంగా దేనికి జరగబోతుందనేది కూడా మనం తెలుసుకోవాలంటే పూర్తిగా జాతకం తెలుసుకుంటేనే తెలుస్తుంది. అయితే ఏది ఏమైనా కానీ అబ్బాయి జాతక ప్రకారంగా ఒడిదుడుకులు అయితే ఉన్నాయి. వాటికి సంబంధించి వీలైనంత వరకు గణపతికి, శివాలయంలో గణపతికి వీలైనంత వరకు అబ్బాయి చేత ఉత్తరేణి ఆకులతోటి ప్రతి బుధవారం కూడా, లేదంటే అమావాస్య రోజన్నా కానీ గణపతికి ఆదివారం అమావాస్య అయినా సరే, లేదంటే మంగళవారం అమావాస్య అయినా సరే, లేదా బుధవారం అమావాస్య అయినా సరే, అలా ఒక్కొక్క అమావాస్య రోజున ఉత్తరేణి ఆకులతోటి అష్టోత్తరం చేయిస్తూ ఉండండి. ఏ ఆటంకం లేకుండా విద్యా ఉద్యోగాల్లో స్థిరపడతాడు. అంటే ఉద్యోగ విషయంలో నష్టం లేకుండా మంచి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతాడు. వివాహ విషయంలో అయితే మాత్రం జాతకాన్ని తెలుసుకొని తగిన పరిహారం చేసుకొని తర్వాత వివాహం చేయండి అమ్మా. ఏ నష్టం ఉండదు, లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది తర్వాత. శుభం. అలాగే గురుగారు, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసినందుకు, అలాగే కాలర్స్ కి కూడా పరిహార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదండి, ఇది వాటి అదృష్టం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.